దాదాపు 20 లక్షలు ఇళ్లు ఏదైతే శాంక్షన్ చేశారో ఈ స్కీము 2025 మార్చికి క్లోజ్ కాబోతా ఉంది. ఇప్పటికే దాదాపు చాలా మంది కొన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పేర్లు, వాళ్ళకి శాంక్షన్స్ కూడా అయినాయి. ఒకవేళ ఈ శాంక్షన్ చేసుకున్న వాళ్ళు లబ్ధిదారులు ఇల్లు నిర్మాణం చేయకపోతే వాళ్ళు భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశాన్ని చేజార్చుకుంటారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అందుకనే మా ప్రయత్నం ఏమిటంటే వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ లేదా ఒక 2-3 నెలలు అటు ఇటు అయినా సరే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం ఏదైతే శాంక్షన్ చేశామో దాని ద్వారా లబ్ధి పొందే విధంగా పరిస్థితులు క్రియేట్ చేయాలనేది మా ప్రయత్నం. లేకపోతే భవిష్యత్తులో వాళ్ళకి ఇల్లు వచ్చే పరిస్థితులు ఉండవు. కాబట్టి వాళ్ళందరినీ మా గౌరవ శాసనసభ్యుల్ని, గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని, అదేవిధంగా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని, అధికారులు మేము కోరేది ఏంటంటే మోటివేట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సమస్యలుంటే పేమెంట్లో కానీ మెటీరియల్లో కానీ ఏదైనా సమస్యలుంటే వాటిని బాధ్యతగా మరి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా చేస్తాం కాబట్టి మోటివేట్ చేసి వాటిని పూర్తి చేయాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకున్నాం. మరి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో 4 లక్షల రూపాయలు అంటే 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే ఒక ఆలోచన ఉండటం మూలంగా 4 లక్షలు ఇస్తారని చెప్పేసి మేము భావించాం. కానీ ఇటీవల మాకు వచ్చిన సమాచారం ఇంకా సబ్జెక్టు ఫైనల్ డెసిషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది వాళ్ళు కేవలం 1.5 లక్షలు మాత్రమే ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నారని చెప్పి తెలిసింది. కాబట్టి 2.5 లక్షల రూపాయలు మరి అదేవిధంగా అదనంగా మరి ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ కి అదనంగా ఆర్థిక సాయం చేస్తానికి ఏమైనా అవకాశం ఉందేమో కూడా చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వీటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులందరూ కూడా టార్గెట్ ఫిక్స్ చేస్తూ జరిగింది. మరి అధికారులు కూడా కలెక్టర్ దగ్గర నుంచి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చాలా స్పష్టంగా చెప్పారు, హౌసింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ ప్రియారిటీ ప్రోగ్రామ్ ఫర్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ కి అత్యంత ప్రాధాన్యత కలిగిన సెక్టర్ గా వారు ఆ రోజు కలెక్టర్స్ అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే దీని ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, అంతేకాకుండా పేదవాళ్లకి మెరుగైన లబ్ధి కూడా చేకూరుతుందని చెప్పేసి మరి ఈ రోజు అధికారులు, కలెక్టర్ గారు, జిల్లా అధికారులు అందరూ కూడా చాలా బాగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తా ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.